ఒక్క ప్రమాదం ఎంతో మంది బతుకులను బుగ్గిపాలు చేసింది. ఏకంగా 22 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యశ్రీ క్రాకర్స్ బాణసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాలలోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా కూడా రక్తసిక్తంగా మారింది. మందిగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతూ ఉన్నాయి. మృతులు అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది అని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగింది అని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. పని చేస్తాడంటాను నేను మావిడాడండి. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి బాబు ఎలా ఉన్నారు, ఇలా కాలిపోయింది బాగున్నారు అనేసి అన్నారు. మందు కొట్టుకు వెళ్ళక నానా నీకు ఎందుకు వచ్చింది మిషన్ కొని మావిడాలు అద్దె పెట్టి నిన్ను పోసేసి బాధ్యత నాచి అద్దె నేను కడతాను మిషన్ కుట్టుకొని ఎప్పటి నుంచో చెప్తున్నానండి బాబు. అక్కడ నా భర్త బాబు మనకి దైద్యం వద్దు బాబు అని పెళ్ళైన కాంచి భోజనానండి నేను. సూర్యశ్రీ క్రాకర్స్ గోడౌన్ పొలాల మధ్యలో ఉంది. అక్కడ బాణాసంచా తయారు చేసి షాపులకు తరలిస్తారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు డంపు నిల్వ చేశారు. అవి అంటుకోవడంతోనే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. కొన్ని మృతదేహాలైతే పూర్తిగా కాలిపోయాయి. అది ఇంకా అంటుకుంటుంది. సంఘటనా స్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, ప్రమాదం జరిగి చాలాసేపు అయినప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పట్లోగా ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది రాజు? ప్రస్తుతం అయితే వేట్లపాలెం వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికి కూడా ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఈ బాణసంచా పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూలింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ పరిస్థితి అంతా కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో పాటుగా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఇతర శాఖల అధికారులందరూ కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య 23కి చేరుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులు మరో 17 మంది ఆసుపత్రిలో ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈవేళ ఈ
బాణసంచ తయారీ కేంద్రంలో దాదాపు 50 మంది పైచీలకు కార్మికులంతా కూడా పనిలో నిమగ్నమైనారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి దాదాపు 18 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో వస్తారని చెప్పి అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హోంమంత్రికి ఘటనా స్థలానికి వెళ్లాలని చెప్పి ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంతాపాలు తెలిపారు. ప్రగాఢ సానుభూతి మృతుకులను వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ గత కొద్ది రోజులుగా వేట్లపాలానికి దాదాపు కిలోమీటర్ దూరంలోని ఏదైతే కెనాల్ రోడ్డు ఉందో ఆ కెనాల్కి సమీప పంట పొలాల్లో 6 షెడ్లు వేసి ఇక్కడ బాణసంచ తయారు చేస్తున్నారు. లైసెన్స్ ఉన్నట్లు కూడా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజను, అదేవిధంగా అమ్మవారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్డర్ రావడంతో పెద్ద కార్మికులను పెట్టుకుని ఇక్కడ గత 3 రోజులుగా వర్క్ చేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల భోజన ప్రాంతంలోని భారీ ఎత్తున విస్ఫోటనం లాగా సంభవించడం, పేలుడు సంభవించడంతో ఈ బాణసంచ తయారీ కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల్లో భూమి అంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కంపించడం జరిగింది. ఇళ్లన్నీ కూడా దద్దరిల్లాయి. దీంతో క్షతగాతులంతా కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ముమ్మరంగా. ఏవైతే ఈ పేలుడు దాటికి మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. శరీర భాగాలు తెగిపోయాయి. పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో శరీర భాగాలన్నీ కూడా పడిపోవడంతో వాటిని ఒక్కొక్కటి సేకరిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పాడే చంద్రాబింద్రమైన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా DNA టెస్ట్ చేస్తే గానీ ఈ మృతదేహాలను గుర్తుపట్టే అవకాశం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్తో పాటుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర అధికారులు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితులు అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే పంట చేనులోని ఇక్కడ ఉన్నటువంటి కాలువల్లోని మృతదేహాలకు సంబంధించినటువంటి శరీర భాగాలు చెల్లాచెదరిగా పడిపోయాయి. వాటిని సేకరించారు. మనం చూస్తున్నాము మహాప్రస్థానం వాహనం ద్వారా ఆ మృతదేహాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం చేసి దీని మృతదేహాలకు పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్య సేవల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఒక్క ప్రమాదంతో అనేక బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యశ్రీ క్రాకర్స్ బాణసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 70 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతూ ఉన్నాయి. మృతులు అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిగా గుర్తించారు.
ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది అని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో తమ ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదకరమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసింది అన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి అని కోరారు వైఎస్ జగన్.